ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 31ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో తద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరు తన బోధనను పాటిస్తారో వారికి లభించే గొప్ప వరాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. భగవంతుడు చెప్పిన మాట మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. దీనిని శ్రద్ధ అంటారు. ఇక్కడ శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు. భగవంతుడు మన తండ్రిలాంటివాడు. ఆయన చెప్పేది మన మేలుకే అనే ప్రగాఢమైన నమ్మకంతో ఆయన మాటను స్వీకరించడం. ఈ శ్లోకంలో మరొక ముఖ్యమైన పదం అనసూయంతః అంటే అసూయ లేకుండా, దోషాన్ని వెతికే బుద్ధి లేకుండా ఉండటం. చాలాసార్లు మనం మంచి మాటలు విన్నప్పుడు కూడా మనసులో ఎక్కడో ఒక మూల సందేహం పెట్టుకుంటాం. ఇది సాధ్యమేనా? నాలాంటివాడికి ఇది వర్తిస్తుందా అని తర్కిస్తాం. అలాంటి దోషదృష్టిని, విమర్శించే స్వభావాన్ని విడిచిపెట్టమని పరమాత్మ సూచిస్తున్నాడు. ఎవరు పూర్తి శ్రద్ధతో, ఎలాంటి విమర్శనా బుద్ధి లేకుండా నా ఈ బోధనను నిత్య జీవితంలో ఆచరిస్తారో వారు కూడా కర్మబంధాల నుండి పూర్తిగా విముక్తి పొందుతారు అని భగవానుడు అభయమిస్తున్నాడు. ఇక్కడ కర్మల నుండి విముక్తి అంటే పనులు మానేయడం కాదు, మనం చేసే పనుల వల్ల కలిగే మంచి చెడు ఫలితాలకు అంటే పాపపుణ్యాల సంకెళ్లకు అతీతంగా ఉండగలగటం. మన విధులను, మన బాధ్యతలను ఒక సేవలాగా, భగవంతునికి చేసే అర్పణలాగా భావించి చేసినప్పుడు ఆ కర్మలు మనల్ని బంధించలేవు. అదొక అద్భుతమైన స్వేచ్ఛాస్థితి. ఈ శ్లోకం మనకొక గొప్ప భరోసానుస్తుంది. మన జీవితంలో మనం చేసే ప్రతి పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, భగవంతునిపై నమ్మకంతో ఆయనకు అర్పణగా చేస్తే చాలు. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన భుజాలపైన ఉన్న అనవసరమైన భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఫలితం గురించి మన ఆందోళన తొలగిపోతుంది. కర్మను శ్రద్ధగా చెయ్యటం వరకే మన వంతు. ఫలితాన్నిచ్చేవాడు ఆయనే అనే నమ్మకం మనల్ని అన్ని బంధాల నుండి తేలికపరుస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరి భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.